హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రిపీట్ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా సెన్సెక్స్. అండ్ ఇవాళ చూసినట్టయితే అన్ని మార్కెట్స్ కూడా, అంటే అన్ని ఇండైసెస్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 1% పైగా క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, అండ్ సెన్సెక్స్ కూడా. సో అన్ని మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, సో ఫ్రైడే రోజు మార్కెట్ అనేది బుల్లిష్ క్యాండిల్లో క్లోజ్ చేసింది. సండే రోజు మనం ఏమనుకున్నాం, మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం. బట్ మండే మార్కెట్ ఓపెన్ అయింది, ఈ పాయింట్లో ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 24,800. ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ అని కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపించింది, అండ్ సైడ్ వేస్ టు బేరిష్ ఉండే నిన్న. సో మార్కెట్ నిన్న సైడ్ వేస్లో క్లోజ్ అయింది ఈ క్యాండిల్ లోపట్నే. సో నిన్న నేను అనాలిసిస్ చేయలేకపోయాను బికాస్ నాకు కొద్దిగా కోల్డ్ ఉంది. సో ఇవాళ కూడా ఉంది. సో ఒకవేళ వాయిస్ ప్రాపర్గా రాకుంటే కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సింపుల్ ప్రైస్ యాక్షన్ మనం ఇక్కడ ఫాలో అయితే, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసిందో, ఇవాళ మార్కెట్ అనేది ఈ లోస్ కింద ట్రేడ్ అయిన తర్వాత మార్కెట్ అనేది 24,600 కింద మార్కెట్ వచ్చింది. అండ్ దాని కింద మార్కెట్ రాగానే ఏదైతే మేజర్గా ఈ లెవెల్ ఉండేనో 24,500 లెవెల్ ఉండేనో, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్లీ ఈ లెవెల్లో మార్కెట్ సైడ్ వేస్ ఉండే. ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఈవెన్ దో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను, అరౌండ్ 10-20 టైంలోనే మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ఉందని చెప్పి. సో అక్కడ నుంచి మనం చూసినా సరే 150 పాయింట్స్ మార్కెట్ ఫాలో అయింది. అండ్ ఇప్పుడు మేజర్గా మనకి మార్కెట్ 24,350 లెవెల్, 24,350 లెవెల్ ఏదైతే ఉండేనో ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, రెసిస్టెన్స్ లెక్క ఫేస్ చేసింది. మార్కెట్ అనేది రేంజ్లో చాలా టైం స్పెండ్ చేసిన లెవెల్ ఉండే, ఆ లెవెల్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఈ లెవెల్ మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది రీసెంట్ టైమ్స్లో 24,350 లెవెల్. అండ్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, అండ్ ఇక్కడ కూడా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ దీని పైకి వచ్చేసింది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెక్క యాక్ట్ చేసింది రీసెంట్ టైమ్స్లో 24,350. ఇప్పుడు ఈ లెవెల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ప్రైస్ క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మార్కెట్ కనుక ఈ లో ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ మార్కెట్లో టార్గెట్ 24,200 లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అబ్జర్వ్ చేయండి, బికాజ్ ఇది వచ్చేసి మనకి ఫ్రైడే రోజు ఇక్కడ నుంచి అయితే మార్కెట్ రివర్సల్ అప్ సైడ్ వెళ్ళిందో ఆ లో చాలా ఇంపార్టెంట్ లో. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు, అప్ టు 24,100 అండ్ 24,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అంటే మనకు ఫస్ట్ ఇండికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 24,200 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అంటే మార్కెట్ అట్లీస్ట్ అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అట్లీస్ట్ మార్కెట్ ఏదైతే రీసెంట్ స్వింగ్ హై ఉంటుందో ఆ స్వింగ్ హై బ్రేక్ చేసి అట్లీస్ట్ లేదా 24,300 350 పైకి వస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. ఓకేనా. సో అది నేను చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చెప్తాను. యాజ్ ఆఫ్ నో బిగ్గర్ టైం ఫ్రేమ్ అర్థం చేసుకోండి. మార్కెట్ అనేది ఏదైతే ఫ్రైడే రోజు క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర మనకి ఫేక్అవుట్ కనిపిస్తుంది, డౌన్ సైడ్ వచ్చింది. బట్ ఈ లో ఇంకా కూడా సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ లో దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి, పీ సైడ్లో ఉన్నదని బుక్ చేసి ట్రైల్ చేయండి. అట్లీస్ట్ కొన్ని క్వాంటిటీ బుక్ చేసి మిగతాన్ని ట్రైల్ చేయండి. ఈ లెవెల్స్ కిందకి వచ్చేసింది అనుకోండి ఫర్దర్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 24,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే ఫర్దర్గా చూద్దాం. ఓకేనా. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి 24,350 పైన మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ జరగాలి. దాని తర్వాత మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో అట్లీస్ట్ 24,400 పైన ఉంటే అప్పుడు మార్కెట్లో దగ్గరలో రెసిస్టెన్స్ కూడా ఉంది 24,500 600 ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో అది నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ ఇంకా బెటర్ అండర్స్టాండ్ చేసుకుంటారు మీరు. సో నేను ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మనకి వీ షేప్ రికవరీ కనిపిస్తున్న పాయింట్ ఇది
24,200 ఆర్ 24,200కి దగ్గరలో మార్కెట్లో సపోర్ట్. ఇక్కడ ఇది మనకి ఫ్రైడే రోజు వచ్చిన మూవ్ అండ్ అప్ సైడ్ మార్కెట్లో 24,800 రెసిస్టెన్స్. సో మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది నిన్న కన్సాలిడేషన్ జరిగింది, ఇవాళ ఈ లోస్ బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. సో రేపు మార్కెట్, సో రేపటి ట్రేడ్ ప్లాన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏదైతే లో ఉందో 24,300 లెవెల్, ఇది బ్రేక్ చేసి ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఏదైతే ఈ సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ వరకు వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి క్లియర్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ అర్థమవుతుంది. ఈ పాయింట్ నుంచి మార్కెట్లో సపోర్ట్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ట్రాప్ చేసి అందరినీ మార్కెట్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ కూడా ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని. 24,200 వరకు రావచ్చు ఈ లో బ్రేక్ అయితే, అంటే 100 పాయింట్స్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంటే అట్లీస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ లోవర్ అయి లోలో స్ట్రక్చర్ చేసిన తర్వాత మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ మళ్ళీ హైయర్ హై స్ట్రక్చర్ చేసి రీసెంట్ స్వింగ్ ఏదైతే లో ఉంటుందో ఆ లోస్ని అట్లీస్ట్ బ్రేక్ చేసి మార్కెట్ స్వింగ్ హై చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇక్కడ మనకి హయ్యర్ హైస్ ప్యాటర్న్ ఫామ్ చేయాలి బేస్ క్రియేట్ చేసిన తర్వాత, అప్పుడు మార్కెట్ అట్లీస్ట్ 24,350 పైన మళ్ళీ క్లోజ్ చేయాలి, అప్పుడు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది కేస్ నెంబర్ 1. ఒకవేళ మార్కెట్ అనేది 24,300 కూడా బ్రేక్ చేసేస్తుంది అనుకోండి, ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేసేసింది అనుకోండి అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఇది కేస్ నెంబర్ 2. సో ఈ లో బ్రేక్ అయితే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసి ట్రైల్ చేయొచ్చు అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కేస్ నెంబర్ 2. ఓకేనా, మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మార్కెట్ అనేది మనకి ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది 24,800 లెవెల్ దగ్గర అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజులో ఉందో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో రేపు ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని. సపోర్ట్ తీసుకోకుంటే దెన్ మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా, ఇది వెరీ క్లియర్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది నాకు, బట్ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టి దాని తర్వాత మీకు చిన్న టైం ఫ్రేమ్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర నుంచి రిజెక్ట్ చేస్తూ వచ్చింది అండ్ ఇక్కడ ఈ లైన్ తీసేద్దాం సో దట్ మీకు క్లియర్ ఉంటుంది మధ్యలో. సో ఇక్కడ ఈ పాయింట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి డబుల్ టాప్ ఉంది అండ్ ఈ మార్కెట్ ఇక్కడ చాలా కన్సాలిడేషన్ జరిగింది, బ్రేక్ డౌన్ అయింది అండ్ ఈ లోస్ మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేసిన లెవెల్ ఇదే జోన్ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది అప్ సైడ్లో ఫ్రైడే రోజు అండ్ అగైన్ ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ అవ్వలేదు నిన్న అండ్ ఇక్కడ మనకి దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, రివర్సల్ క్యాండిల్ అండ్ దాని తర్వాత ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యి దాని కిందికి వచ్చేసింది, అంటే నిన్నటి లో బ్రేక్ చేసేసింది అండ్ ప్రీవియస్లీ ఇక్కడ కూడా మార్కెట్లో లోస్ ఉన్నాయి అది కూడా మార్కెట్లో బ్రేక్ చేసేసింది అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది 52,600 లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అంటే రేపు మార్కెట్ ఒకవేళ ఇక్కడ 52,800 ఉంది, సో మార్కెట్ ఒకవేళ రేపు లోస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ దగ్గరలోనే సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. సో ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి, 52,500 to 52,600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోకుంటే దెన్ అప్పుడు మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 52,500 లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటికి. ఓకేనా, అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది నేను చిన్న టైం ఫ్రేమ్లో డిస్కస్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే దగ్గరలో సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో అండ్ దగ్గరలో సపోర్ట్ ఉంది నిఫ్టీలో సపోర్ట్ అయితే 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో దగ్గరలో నిఫ్టీలో 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 52,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకేనా, ఈ రెండు మార్క్ చేసుకొని పెట్టుకోండి. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ సింపుల్గా. అండ్ ఇక్కడ మనం
15 minutes టైం ఫ్రేమ్ కానీ 5 minutes టైం ఫ్రేమ్ కానీ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి ఇక్కడ కూడా సో ప్యాటర్న్ మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్లో సైడ్ వేస్ ఉన్న లోస్ బ్రేక్ చేసింది. దాని తర్వాత ఫ్రైడే రోజు మనకి వీ షేప్ రికవరీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మార్కెట్. అండ్ దాని తర్వాత మార్కెట్లో ఇక్కడ మార్కెట్ టైం స్పెండ్ చేసింది చాలా. అండ్ నిన్న ఈ లెవెల్లో టైం స్పెండ్ చేసి బ్రేక్ డౌన్ అయిన లెవెల్. అండ్ ఇక్కడ 53,400 రెసిస్టెన్స్ అండ్ 53,500 లెవెల్ రెసిస్టెన్స్, 600 లెవెల్ రెసిస్టెన్స్. సో డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ అనేది దగ్గర 52,600 సపోర్ట్ ఉంది. అండ్ దాని కింద 52,500 సపోర్ట్ ఉంది. ఇక్కడ కూడా మనకి దగ్గరలో సపోర్ట్ ఉంది 52,500, 400 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ ఉంది. సో రేపు మార్కెట్ కనుక ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, అంటే 52,800 ఆర్ దానికన్నా స్లైట్లీ కిందికి కొంచెం వచ్చింది అనుకోండి, ఇంకా కొద్దిగా మార్కెట్ రావచ్చు అప్ టు 52,600 ఆర్ 500. ఇక్కడ -200 to 300 పాయింట్స్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక ట్రాప్ చేసి అగైన్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మార్కెట్ బేస్ క్రియేట్ చేసి అప్ సైడ్ వెళ్తుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు మనం పీఈ సైడ్లో వెళ్ళొచ్చు అండ్ డౌన్ సైడ్కి. అప్పుడు ఈ లోస్ కూడా బ్రేక్ అయిపోతే అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ వెళ్దాం. సెన్సెక్స్ చార్ట్ కూడా పెడతాను. సో సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ లాగానే. సో సెన్సెక్స్ ప్లాన్ కూడా సేమ్. సో ఇక్కడ మన సెన్సెక్స్ చార్ట్స్ లోడ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మన సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ మనకి ఇక్కడ సేమ్ నిఫ్టీ లాగానే. ఇక్కడ మనం చార్ట్ని కొద్దిగా జూమ్ ఎక్కువ చేశాను సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది ఈ ప్లేస్లో. అండ్ దాని తర్వాత మార్కెట్లో ఫ్రైడే రోజు లో బ్రేక్ చేసింది. దాని తర్వాత మళ్ళీ వీ షేప్ రికవరీ చేసింది. ఇక్కడ నుంచి ఇదే రేంజ్లో మార్కెట్లో ఈ హైస్ అనేది బ్రేక్ అవ్వలేదు. సెన్సెక్స్లో ఈ హైస్ బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఈ రేంజ్ని దీని కింద ట్రేడ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా రిజెక్షన్ కనిపిస్తుంది. మార్కెట్ ఇప్పుడు రేపు లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ కొద్దిగా రావచ్చు. టువర్డ్స్ ఈ లో వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఫ్రైడే రోజు లో ఉందో ఆ లో వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లో బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. బట్ సేమ్ కేసు నిఫ్టీలో ఎలాగైతే నేను మాట్లాడుకున్నామో, మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు, మార్కెట్లో సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయండి పీఈ సైడ్లో మీరు ఉంటే కనుక, ఆర్ ట్రైల్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ లెవెల్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ పాయింట్ నుంచి. అంటే 80,250 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్లో. అండ్ ఇప్పుడు చార్ట్ని కొద్దిగా నేను జూమ్ చేస్తాను సో దట్ ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రైస్ క్లోజ్ దగ్గరలో మనకి 80,600 లెవెల్ దగ్గర ఉంది. సో లెవెల్ దీని కిందికి వస్తే అప్పుడు మనం పీసీఎల్లో ట్రేడ్ చేయొచ్చు అప్ టు 80,200 వరకు. ఇక్కడ కూడా ఒక 200 to 300 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ అప్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 81,000 పైన మార్కెట్ స్టేబుల్గా ఉంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు రేపటికి సెన్సెక్స్కి. ఓకేనా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆప్షన్ చైన్ డేటాకి వెళ్తాను. సో ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి నిఫ్టీది. సో నిఫ్టీలో కాల్ సైడ్ రైటింగ్ అయితే హ్యూజ్ కాల్ రైటింగ్ అనిపిస్తుంది మీరు చూసినట్టయితే. అదే ఇక్కడ మనకి సపోర్ట్స్ దగ్గర చూసినట్టయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే హ్యూజ్ కాల్ రైటింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,900 లెవెల్ దగ్గర హ్యూజ్ రైటింగ్ కనిపిస్తుంది. ఇక్కడైతే అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 23,350, 23,400, 24,500 లెవెల్, ఇవన్నీ కూడా హ్యూజ్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి మనకి నిఫ్టీలో. సో నిఫ్టీ డేటా కూడా క్లియర్లీ సజెస్ట్ చేస్తుంది డేటా నెగిటివ్ ఉన్నట్టు. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి 24,200 లెవెల్ సపోర్ట్, 24,000 లెవెల్ సపోర్ట్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 24,500 అండ్ 24,350 లెవెల్ నిఫ్టీకి రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. అండ్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు యాజ్ ఆఫ్ నో టైం వచ్చేసి మనకి 5:41 అవుతుంది. సో 7 o'clock ఆ టైంలో మేబీ కొద్దిగా డిలే కూడా సిపిఐ డేటా ఏదో వచ్చేటుంది యూఎస్లో ఈవెంట్ ఉంది. సో అది కూడా ఫోకస్ చేయండి. సో అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే US30 అంటే డౌ జోన్స్ వచ్చేసి మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. యూఎస్ టెక్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్లో నెగిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అయితే స్లైట్లీ ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసరికి ఏషియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాటే ఉన్నాయి. సో మన మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అండ్ యూఎస్ మార్కెట్స్లో
నెగిటివ్నెస్ కనిపిస్తుంది. సో ఈ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి ఆ ఈవెంట్ కూడా ఫోకస్ చేయండి. అండ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రాడే అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి, లైవ్ అప్డేట్స్. ఓకేనా, కమెంట్ బాక్స్లో ఉంటుంది ఫస్ట్ పిన్ కామెంట్స్, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.